భగవద్గీతలో 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగంలో 3వ శ్లోకం తేజః క్షమా ధృతి శౌచం అద్రోహో నాతి మానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. సో భగవానుడు మనలో పెంచుకోవాల్సిన దైవీ సంపత్తు గురించి చెప్తున్నారు. సో అది మన సాధనకి యూజ్ అవుతుంది, అలాగే జ్ఞానము పొందడానికి మనకి సహాయపడుతుంది. సో ఫస్ట్ 2 శ్లోకాల్లో 20 లక్షణాలు చెప్పారు. ఈ శ్లోకంలో ఇంకొక 6 లక్షణాలు చెప్తున్నారు. తేజ అంటే తేజస్సు లేకపోతే శౌర్యం కలిగి ఉండడం. తేజ క్షమ, సో ఇతరులని ఫార్గివ్ నేచర్, క్షమించే గుణం కలిగి ఉండడం. తేజ క్షమ ధృతి అంటే పర్సివరెన్స్, ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా నేను దాన్ని పట్టుకుంటాను, వదిలేయను అన్న పర్సివరెన్స్ ని ధృతి అంటారు. సో తేజ క్షమ ధృతి. శౌచం అంటే ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ప్యూరిటీ, మెయిన్ గా మనసు ప్యూర్ గా ఉండాలి. సో అది శౌచం. శౌచం తేజ క్షమ ధృతి శౌచం. అద్రోహో అంటే ఇతరులకి ద్రోహం కలిగించాలి అనే భావన లేకుండా ఉండడం. నా అతిమానిత. అతిమానిత అంటే నేను గొప్పవాణ్ణి, అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నన్ను పొగడాలి, ఇటువంటి ఆలోచనలు లేకుండా ఉండడం అతిమానిత. నా అతిమానిత. సో అట్లాంటి ఆలోచనలు లేకుండా సింపుల్ గా ఉండగలగడం. సో ఈ విధంగా భగవానుడు ఇప్పుడు ఏమంటున్నారు? తేజ క్షమాధృతి శౌచం అద్రోహో నాతి మానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. సో ఓ అర్జున, నువ్వు ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాయి నీలో. సో అభిజాతస్య, నువ్వు వీటితోనే పుట్టావు, ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావు వీటిని అని చెప్తున్నారు భగవానుడు అర్జునుడికి. సో అట్లాగే సో మనం ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఎవరైతే వాళ్ళ కర్మఫలాలని బట్టి పూర్వ కర్మల శేషము ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి కొంతమంది న్యాచురల్ గా ఈ క్వాలిటీస్ తో పుడతారు, కొన్ని తర్వాత తెచ్చుకుంటారు సాధనతో. సో ఆ రకంగా భగవానుడు చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.